Hi, welcome to Sharat Chandra IAS Academy. In the last few videos, I am telling you why current affairs are very important. సో మనం ఏంటంటే ఈరోజు నేషనల్ కరెంట్ అఫైర్స్కి మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఏపీఎస్సి గ్రూప్ 1, వీ నీడ్ సమ్ స్టాండర్డ్ రిసోర్సెస్ ఫర్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ని మనం కవర్ చేయాలంటే స్టాండర్డ్ రిసోర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఇక్కడ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ వాళ్ళు ఏపీఎస్సి గమ్యం అనే మ్యాగజైన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ రోజు మనం ఏపీఎస్సి గమ్యంలో కరెంట్ అఫైర్స్ ఏమొచ్చాయి ఏపీకి రిలేటెడ్గా అనేది డిస్కస్ చేద్దాము. ఈ గమ్యం మ్యాగజైన్ వచ్చేసి ఫిబ్రవరి 15th నుంచి 28 వరకు కవర్ చేస్తుంది. సో ఈ టైంలో ఏ కరెంట్ అఫైర్స్ వచ్చాయని చెప్పి మనం చూద్దాం. సో మనం ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ వాట్సాప్ పాలిటీ అండ్ గవర్నెన్స్ లో వాట్సాప్ గవర్నెన్స్ గెట్స్ 100 crore బూస్ట్ ఇన్ 2026-27 బడ్జెట్ అని చెప్తున్నారు. సో నేను ఆ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఏపీ బడ్జెట్ స్పీచ్ లో కూడా ఐ స్ట్రెస్ దిస్ పాయింట్ ఏంటంటే ఈ గవర్నెన్స్ ని లోకల్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి, అంటే గవర్నెన్స్ ని ఇంకా దగ్గర చేయడానికి ఇనిషియేటివ్స్ ఉన్నాయి. దాంట్లో ఈ గవర్నెన్స్ అనేది ఒకటి. ఈ గవర్నెన్స్ లో వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రమోట్ చేస్తూ 100 crores అలొకేట్ చేశారనమాట. సో దీని కింద ఏంటంటే ఇనీషియల్ గా మనకి 150 సర్వీసెస్ అనేవి వాట్సాప్ తో ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు అవి ఏంటంటే 900 వరకు పెంచారన్నమాట. సో ఇది ఏంటంటే మన మిత్ర కింద దాదాపు 900 సర్వీసెస్ అనేవి మనకి వాట్సాప్ లో వస్తూ ఉన్నాయన్నమాట. సో అంతేకాకుండా మన బడ్జెట్ లో కూడా ఏంటంటే ఈ సర్వీసెస్ అనేవి 1000 దాకా పెంచాలి అనుకుంటున్నారు. సో అంతేకాకుండా ఏపీ స్టేట్ డేటా లేక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి గవర్నమెంట్ లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అంతే మినిస్ట్రీస్ ఉంటాయి. సో వీటి మధ్య కోఆర్డినేషన్ కి లేకపోతే డేటా షేరింగ్ గురించి అని చెప్పేసి ఈ డేటా లేక్ ని తీసుకొచ్చారన్నమాట. సో ఈ డేటా లేక్ ద్వారా ఏంటంటే గవర్నెన్స్ అనేది ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది కాబట్టి. సో దాని గురించి అన్నమాట. సో అదే చెప్పారు కింద ఏంటి, ఏపీ స్టేట్ డేటా లేక్ హ్యాస్ స్ట్రెంథెన్డ్ రియల్ టైమ్ అండ్ డేటా డ్రైవెన్ గవర్నెన్స్ integrating data from 36 departments and 139 databases ని ఇంటిగ్రేట్ చేస్తున్నాయి. దాని తర్వాత సో 36 డిపార్ట్మెంట్స్ అనేది ఒకసారి తీసుకొచ్చినట్లయితే ఏ డిపార్ట్మెంట్ ఎలా పెర్ఫామ్ చేస్తుందని ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఏ బెటర్ పెర్ఫార్మింగ్, అండర్ పెర్ఫార్మింగ్, ఏవి చాలా బాగున్నాయని చెప్పేసి. సో దానికి సంబంధించి దాని తర్వాత ఏంటంటే మిడ్ డే మీల్ స్కీమ్. సో మీకు మన మిడ్ డే మీల్ స్కీమ్ అనేది మనకి దాదాపు 2004 నుంచి ఉంది. సో ద పర్పస్ ఏంటి, మిడ్ డే మీల్ పర్పస్ ఏంటంటే మనకి నార్మల్గా మీరు ఏ స్టాటిస్టిక్స్ తీసుకున్నా కానీ ఇండియా ఈ స్టిల్ ఏ హోమ్ టు 1/3 ఆఫ్ ద పూర్ పీపుల్. సో ఈ పూర్ పీపుల్కి ఏమవుతుంది, సో యాక్సెస్ టు ఫుడ్ ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే చాలా మందికి, సో ఇప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో పనికి వెళ్తే ఫుడ్ వస్తుంది కదా అని చెప్పేసి పనికి పోతూ ఉంటారు. సో దాన్ని బ్రేక్ చేయడం గురించి అని చెప్పేసి దాదాపు 2 decades బ్యాక్ అండ్ 20 years బ్యాకే మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకొచ్చారన్నమాట. సో ఈ మిడ్ డే మీల్ స్కీమ్ కి సంబంధించి ఇప్పుడు ఏపీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. సో దాని గురించి అన్నమాట. సో ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఎంఓయూ చేసుకుంది, దేంతో, ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కార్ప్స్ తో ఎంఓయూ చేసుకుంది. ఏ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్ ఎంఓయూ, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కార్ప్స్ తో ఎంఓయూ చేసుకుంది అన్నమాట. సో దీనికి ఏంటంటే మనకి ప్రస్తుతానికి ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు నార్మల్గా, సో ఇప్పుడు నార్మల్గా ఎప్పటి నుంచో మనము ఈ ఇనిషియేటివ్ ఉంది మిడ్ డే మీల్ స్కీమ్ అనేది, బట్ వై దే హ్యావ్ డన్ ఎంఓయూ విత్ దిస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్. మీరు నార్మల్గా పేపర్ చూసినట్లయితే కొన్ని చోట్ల మీరు పేపర్లో చూస్తూ ఉంటారు ఫుడ్ క్వాలిటీ బాగాలేదని, లేకపోతే కొన్ని చోట్ల కుక్స్ లేరని, చిల్డ్రన్ ఏమో స్కూల్లో చదువుకోకుండా వంట చేస్తున్నారని. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. సో ఇలాంటి ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ అనేవి అన్నిటినీ క్లోజ్ చేయడం గురించి లేకపోతే తగ్గించడం గురించి ఇలాగే ఎంఓయూ చేసుకున్నారు అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్కి వస్తే, సో
ఇది అక్కడ చెప్పారన్నమాట. ఏంటంటే నార్మల్ గా ఎలాగా తీసుకొస్తారు నార్మల్ గా. సో ఎఫిషియన్సీని ఎట్లా పట్టుకొస్తారంటే ఏ యూజ్ చేస్తారు, తర్వాత డేటా అనలిటిక్స్ యూజ్ చేస్తారన్నమాట. అంతేకాకుండా సో ఈ ఎంఓఈ కింద ఇప్పుడు మనకి చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నట్లోనే ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దాని కింద ఏంటంటే దే ఆర్ కవరింగ్ అరౌండ్ 3.23 million students, 3.23 million students and implemented across the 42,000 schools మాట. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇఫ్ యూఆర్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ లేకపోతే ఏపీపీఎస్సీలో ఒక ఎడ్యుకేషన్ మీద ఎస్ఏ కానీ లేకపోతే ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు సో ఎఫర్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే మనం ఇక్కడ రాయొచ్చు. అంతేకాకుండా ఎస్ఎన్టీలో హౌ టెక్నాలజీ ఈస్ చేంజింగ్ ద ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నా కానీ ఇలాంటి పాయింట్ రాయొచ్చు. లేకపోతే ఎడ్యుకేషన్ ఎస్ఏ వచ్చినా కానీ ఇలాంటి పాయింట్స్ అనేవి మనం యాడ్ చేసినట్లయితే యువర్ ఎస్ఏ విల్ లుక్ వెరీ గుడ్. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేవి ఏంటి డేటాగా తీసుకోకూడదు అనమాట. మనం కరెంట్ అఫైర్స్ అనేది ఎట్లా యూజ్ చేయాలంటే మన ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎఫెక్టివ్ గా ఆన్సర్ రైటింగ్ ఎట్లా యూజ్ చేయాలి, లేకపోతే ప్రిలిమ్స్ పరంగా అట్లా యూజ్ చేయాలని చెప్పి నోట్ చేసుకుంటూ చదవాలన్నమాట. సో దాని తర్వాత సో ఇక్కడ కిందకి ఏమి ఇచ్చారంటే సో డొక్కా సీతమ్మ గురించి చెప్పుకొని వచ్చారన్నమాట. ఏమని చెప్పేసి సో డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ స్కీమ్ ఇది ఆంధ్రప్రదేశ్ వర్షన్ ఆఫ్ పిఎం పోషణ్ ఉందని చెప్తున్నారు. సో ఇంకేంటంటే క్లాస్ 1 నుంచి 12th దాకా ఇస్తూ ఉంటారు. ఏ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, అంతేకాకుండా స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్, మద్రసాస్ అండ్ మక్తబ్స్. సో మీరు ఈ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ప్రిలిమ్స్ లో లేకపోతే ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఎకనామిక్స్ లో ఒకవేళ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ డొక్కా మిడ్ డే మీల్ స్కీమ్ లో కింద స్కూల్స్ మెన్షన్ చేస్తూ ఉంటారు. మనం ఒక్కొక్కసారి ఓవర్లుక్ లో ఇవి ఇచ్చినప్పుడు ఇక్కడ మద్రసాస్ కానీ మక్టబ్స్ కానీ ఇచ్చినప్పుడు మనము ఓవర్లుక్ లో ఉండేమో అనుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇలాంటివి కూడా మనం హైలైట్ చేసుకుని ఫోకస్ చేసుకోవాలి ఇక్కడ చదువుతున్నప్పుడు. అండ్ దెన్ సో మనకి బిల్ రెగ్యులేటింగ్ ద కింద మళ్ళీ బిల్ రెగ్యులేటింగ్ ద ఆయుష్ క్లినిక్స్ పాస్. ఎందుకు ఆయుష్ క్లినిక్స్ పాస్ చేశారు అంటే నార్మల్ గా ఇప్పుడు చాలా మంది మెడిసిన్ చేస్తారు. అలోపతిక్ డాక్టర్స్ అంటే జనరల్ మెడిసిన్ చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. లేదంటే మనం రీసెంట్ గా గవర్నమెంట్ వచ్చేసి ఆయుష్ కి సంబంధించి కూడా కోర్స్ చేసింది కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొన్ని ఏరియాస్ లో ఎలాంటి సర్టిఫికేషన్ కూడా లేకుండా మేము ఆయుర్వేదం అది చేస్తూ ఉంటాం అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే నాకు సర్టిఫికేషన్ లేకుండా అలాగే ఒక స్కిల్ ఒక ప్రొఫెషనల్ స్కిల్ లేకుండా హెల్త్ అనేది చేసినట్లయితే లైక్ మెడిసిన్ అనేది ఇచ్చినట్లయితే సో ఇట్ ఈస్ ద ఇంపాక్ట్ విల్ బి నెగిటివ్ ఆన్ ద పీపుల్. అవునా కాదు? అంతేకాకుండా హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్. సో ఇలాంటివి సో ఇలాగా ఇప్పుడు రెగ్యులేట్ చేయాలన్నమాట. సో అఫీషియల్ గా కాకుండా ఏ స్కిల్ లేకుండా లేకపోతే ఏ ప్రొఫెషనల్ డిగ్రీ లేకుండా ఎవరైతే ఆయుష్ మీద సో ఆయుష్ క్లినిక్స్ రన్ చేస్తున్నారో వాళ్ళని రెగ్యులేట్ చేశారని చెప్పేసి పాస్ చేశారు అనమాట. రెగ్యులేట్ చేయడానికి బిల్ పాస్ చేశారు. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ కీ పాయింట్స్ ఏపీ allopathic private medical care establishment was covering only allopathic and clinical establishments. దాని తర్వాత ఏపీ ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ was covering only registration of institutionally qualified ఆయుష్ గ్రాడ్యుయేట్స్ ని కవర్ చేస్తుంది కానీ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ని కవర్ చేయట్లేదు. సో అందు గురించి అని చెప్పేసి ఈ యాక్ట్ ని పాస్ చేశారు అన్నమాట మళ్ళీ. సో ఇలాంటివి మీకు పై అనిపిస్తాయి కానీ బట్ ఇవన్నీ పొటెన్షియల్ క్వశ్చన్స్ అండి. పర్టికులర్లీ ఇఫ్ దే వాంటెడ్ టు గివ్ ఏ పేపర్ ఇన్ ఏ టఫర్ వే వెదర్ ఇట్ ఈస్ ఫర్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో దాని తర్వాత శ్రీ శక్తి స్కీమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. శ్రీ శక్తి స్కీమ్ అంటే ఏంటంటే నార్మల్ గా ఇట్ ఈస్ బస్సులో ఫ్రీ బస్ మాట. సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్. సో స్కిల్ ట్రైనింగ్ ఉమెన్ యూటిలైజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హ్యాస్ ఇంక్రీజ్ 65%. సో ఇప్పుడు నార్మల్ గా ఉమెన్ అనే వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ దే స్టే ఇన్ ద నార్మల్ జర్నలిస్టిక్ గా చెప్తున్నాను. ఉమెన్ కంపేర్డ్ టు మెన్ ఉమెన్ ఆర్ అట్ ద disadvantaged position. It is the duty of the state to take care of its the women.
అవునా కాదా? సో ఇక్కడ ఈ స్కీమ్ ఎందుకు పట్టుకొచ్చారంటే వన్ ఇంక్రీజ్ ద యాక్సెసిబిలిటీ, ఒక షాప్కి వెళ్ళడానికి కానీ, ఒక స్కూల్కి వెళ్ళడానికి కానీ, లేకపోతే ఒక కాలేజ్కి వెళ్ళడానికి కానీ యాక్సెస్ ఎప్పుడైతే మనం పెంచామో దే విల్ ఫైండ్ ద ఆపర్చునిటీస్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో ఎవరైతే స్కిల్ తీసుకున్నారో, ఎవరైతే ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళు చాలా మంది ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూటిలైజ్ చేస్తున్నారు. అంటే వన్ వే ఏంటంటే ఏదైనా ఉమెన్ కూడా స్కిల్ నేర్చుకుంటున్నారు కదా, వన్ ఉమెన్ హ్యావ్ స్కిల్ ఏమైతే ఆటోమేటిక్ గా హెల్త్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, డెవలప్మెంట్ ఇండెక్స్ పెరుగుతుంది కదా. సో ఇవన్నీ చెప్తున్నారు అనమాట. సో ఏంటంటే ప్రస్తుతానికి ఈ స్కీమ్ వల్ల దాదాపు 16 crores అనేది బడ్డెన్ గవర్నమెంట్ పడుతుందని చెప్తున్నాడు. ఇది August 15 లాంచ్ చేశారని చెప్తున్నారు అనమాట. సో ఇవి ఈ శ్రీ శక్తి స్కీమ్ కింద సిటీ ఆర్డినరీ బస్సెస్, సిటీ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నారంటే, సో దాదాపు 25 lakh ఉమెన్ అనే వాళ్ళు డైలీ ట్రావెల్ చేస్తున్నారు శ్రీ శక్తి స్కీమ్ అని చెప్తున్నారు అనమాట. రీసెంట్ గా ఇంకేం చేశారంటే ఈ శ్రీ శక్తి స్కీమ్ అనేది పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ వాళ్ళకు కూడా అలా చేశారన్నమాట. అంటే హూ ఆర్ డిసేబుల్ పర్సన్స్ ఆల్సో కెన్ యూటిలైజ్ దిస్ ఫ్రీ బస్ సర్వీస్. ఇది ఏంటంటే వన్ మోడల్ ఆఫ్ ఇన్క్లూజివ్ గవర్నెన్స్, లేకపోతే ఇన్క్లూజివ్ గ్రోత్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది ఎకనామిక్స్ లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని, whether it is for the UPSC or the APPSC. And then దాని తర్వాత సో మనకి ముందు వరకు మహాత్మా గాంధీ ఎంజీ నరేగా ఉండేది కదా. సో దాన్ని ఇప్పుడు రీనేమ్ చేశారు. దీనికి ఏంటంటే కొత్తగా దాన్ని ఏమని పిలుస్తున్నారంటే ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే VBG రామ్. VBG రామ్ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజీవికా మిషన్. రోజ్గర్ అజీవికా మిషన్ VBG రామ్ అంటే ఏంటంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్. సో దీని పర్పస్ ఏంటంటే నార్మల్ గా సో ఎందుకని సో మనం ముందు ఏం చేసాం, ముందు మన్రేగా కూడా ఏంటంటే ద పర్పస్ ఆఫ్ ద మన్రేగా ఈజ్ టు స్టాప్ ద మైగ్రేషన్ ఆఫ్ ద రూరల్ పీపుల్ ఫ్రమ్ ద రూరల్ పీపుల్ టు అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్ లో ఈ ఓవర్క్రౌడింగ్ తగ్గించడానికి, అట్ ద సేమ్ టైం రూరల్ ఏరియాస్ లో కూడా డెవలప్మెంట్ తీసుకోవడం గురించి కూడా ఈ మన్రేగా స్కీమ్ తీసుకొచ్చారు. సో దాని కంటిన్యూషన్ గా ఈ VBG రామ్ స్కీమ్ కూడా వచ్చింది అనమాట. VBG రామ్ స్కీమ్ వచ్చింది. సో దీని కింద ఏంటంటే ఇప్పుడు 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి కాంపోనెంట్స్ అంటే దీంట్లో సో దీని పర్పస్ అండ్ ఫస్ట్ పర్పస్ ఏంటంటే సో ఏమ్ ఈస్ టు ఇంటిగ్రేట్ ద, ఇక్కడ చూడండి ఒకసారి, ఏమ్ ఈస్ టు ఇంటిగ్రేట్ ద రూరల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఒకటి, రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద రెన్యూబుల్ ఎనర్జీ క్రియేషన్. సో మూడికి ఇంటిగ్రేట్ చేస్తుంది. ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అండ్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అండ్ దెన్ ద రెన్యూబుల్ ఎనర్జీ. సో ఈ మూడికి ఇంటిగ్రేట్ చేస్తూ లాంగ్ టర్మ్ గ్రోత్ గా, అంటే మనకి గవర్నమెంట్ మారిన తర్వాత స్వర్ణాంధ్ర యోజన పట్టుకొచ్చారు కదా, సో దానిలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు అనమాట. సో దీని కింద ఏం చెప్తున్నారంటే ఇప్పుడు VBG రామ్ అంటే ముందు మన్రేగా, ఇప్పుడు VBG రామ్. సో దీని కింద దాదాపు వేజ్ కాంపోనెంట్ కింద ఎంత ఖర్చు పెట్టారు, దాని తర్వాత ఇంకేంటంటే మెటీరియల్ కాంపోనెంట్ కింద ఎంత ఖర్చు పెట్టారని చెప్తున్నారు. సో అంతేకాకుండా ఇండియా మొత్తం మీద ఏపీ ఎక్కువ మెటీరియల్ కాస్ట్ పెట్టిందని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఈ స్కీమ్ అండ్ డిమాండ్ డ్రైవెన్ అని చెప్తున్నారు. సో అంతేకాకుండా స్పెసిఫిక్ గా స్టేట్స్ కి ఎలా నీడ్స్ ఉందని చెప్పేసి కూడా ఈ స్కీమ్ యొక్క పర్పస్ అనమాట. సో దీని కింద ఏ వర్క్స్ ఐడెంటిఫై చేస్తారంటే సోలార్ పవర్, దాని తర్వాత జల్ జీవన్ మిషన్ సంబంధించి అంటే ఎలక్ట్రిసిటీ, తర్వాత వాటర్, తర్వాత ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ రూరల్ లైబ్రరీ, ఇక్కడ చూసారు కదా రూరల్ లైబ్రరీస్ కూడా చేస్తున్నారు అనమాట. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ షెడ్స్ అండ్ పార్కింగ్ ఏరియాస్, దాని తర్వాత కమ్యూనిటీ అసెట్స్ కూడా చూసారన్నమాట. అర్థమైందా? సో దాని తర్వాత కిందకి వచ్చినట్లయితే సిరికల్చర్ తెలుసుగా, సిరికల్చర్ అంటే సిల్క్ కి సంబంధించి. సో ఇది రాయలసీమ రీజియన్ లో బాగా డెవలప్ అవుతుంది, గ్రో అవుతుందని చెప్తున్నారు. సో ఇది మనము ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఫర్ ద APPSA Group 1 మెయిన్స్ ఆ Group 2 ప్రిలిమ్ మెయిన్స్ లో కానీ ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మల్బరీ ఉంది కదా, సో మల్బరీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ వాటర్ ఎఫిషియంట్ డ్రాట్ రెసిలియంట్ క్రాప్. సో ఇక్కడ ఈ పాయింట్ ఎట్లా చేయాలంటే డిస్క్రైబ్డ్ యాజ్ ఏ
ఎఫిషియంట్ డ్రాట్ అండ్ రిసిలియంట్ క్రాప్. ఎందుకని రాయలసీమ రీజన్ ఏంటి బ్యాక్వర్డ్ రీజన్, దాంతో పాటు అక్కడ రైన్ఫాల్ అవైలబిలిటీ తక్కువ. ఎందుకు తక్కువ రాయలసీమలో అంటే రాయలసీమ కమ్స్ ఇన్ ద రైన్ షాడో రీజియన్. సో రైన్ షాడో రీజియన్ ఎక్కడ దక్కన్ ప్లాట్స్ యొక్క రైన్ షాడో రీజియన్ లో ఉండడం వల్ల అక్కడ మనకి ఎక్కువ వర్షాలు పడకపోవడం ఏమైందంటే అక్కడ ఆరిడ్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఏరియాస్ లో ఈ మల్బరీని ఎక్కువ సాగు చేస్తున్నారు కాబట్టి అది డెవలప్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే దాదాపు 30,000 acres అనేవి ఈ సెరికల్చర్ కింద ఉన్నాయి అని ఓన్లీ చిత్తూరులోనే అంత ఉందని చెప్తున్నారు అనమాట. సో అంతేకాకుండా గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది ఈ సెరికల్చర్ కి. ఎందుకంటే దాదాపు ఇయర్ లో 360 days ఆ కకూన్ మార్కెట్స్ అనేవి ఆపరేట్ అవుతాయని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి. ఏ డిస్టింక్టివ్ ఫ్యూచర్ ఆఫ్ ద సెక్టర్ ఇస్ ద రోబస్ట్ మార్కెటింగ్ సిస్టమ్ గవర్నమెంట్ రన్ కకూన్ మార్కెట్స్ ఆపరేట్స్ 360 days. డేట్ గుర్తుపెట్టుకోండి, 360 days అంటే 364 days అంటే ఆల్ అరౌండ్ ది ఇయర్. బట్ అలా కాదు కదా, ఇక్కడ 360 days కండక్టింగ్ 3 auctions డైలీ. సో ఈ కూడా చెప్తున్నారు అనమాట. సో దీనివల్ల ఇక్కడ సెరికల్చర్ చేయడం వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా జరుగుతుందని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా సో సింగ్ కంట్రిబ్యూట్స్ టు సెరికల్చర్, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉందని చెప్తున్నారు పైన. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సిల్క్ ఫ్యాబ్రిక్ క్లస్టర్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఏంటంటే ధర్మవరం, ముదిరెడ్డిపల్లి, ఉప్పాడ, పెద్దాపురం అండ్ దెన్ నీరుగట్టువారిపల్లి, చిత్తూరు. ఈ 3 అనేవి ఏంటంటే సిల్క్ ఫ్యాబ్రిక్ క్లస్టర్స్ అనమాట. సో అంతేకాకుండా దానికి సంబంధించి సబ్సిడీ చెప్తున్నారు అనమాట. 5 lakhs సబ్సిడీ ఇస్తారని కూడా చెప్తున్నారు. దేనికంటే సిల్క్ వామ్ బేరింగ్ షర్ట్ పడితే మనకి 5 lakhs సబ్సిడీ ఇస్తారు. దాని తర్వాత 0 GST ఉంది, డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడం గురించి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి హిస్టరీ ఇచ్చాడు అనమాట కింద. ఇది బ్రిటిష్ టైం నుంచి ఉందని చెప్పారు. సో ఇవన్నీ సో కింద ఇది కూడా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏపీ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద రా సిల్క్ ఇన్ ఇండియా నెక్స్ట్ కర్ణాటక. సో ఇంకేం మెన్షన్ చేశారంటే ద స్టేట్ యూనిక్లీ ప్రొడ్యూసర్స్ బోత్ మల్బరీ అండ్ ద జార్ సిల్క్ అని చెప్తున్నారు. సో అంతేకాకుండా ఏపీ స్టేట్ వచ్చేసి సిల్క్ సమగ్ర రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కూడా చేస్తుంది. అంతేకాకుండా MGNREGA ద్వారా కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ కూడా చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇంకేంటంటే ఇక్కడ మచిలీపట్నం ఉంది కదా. సో లాస్ట్ ఇయర్ 2025 లో మనకి టూరిజం ఇన్ ఏపీ మీద మనకి ఎస్ఏ వచ్చిందండి. సో అలాంటి ఎస్ఏ వస్తే మళ్ళీ ఏంటంటే ఇలాంటి ఈ డేటా ఉంది కదా, ఈ డేటాను యూజ్ చేసుకుని మనము మంచి ఎస్ఏ రాయొచ్చు. అంతేకాకుండా మచిలీపట్నం అనేది పోర్ట్ టౌన్ కదా. సో రీసెంట్ గా నార్మల్ గా లాస్ట్ 6-7 years నుంచి ఏపీలో పోర్ట్స్ అనేవి బాగా డెవలప్ అయితే వస్తున్నాయి. సో అక్కడ కూడా ఇలాంటి ఎగ్జాంపుల్ యూజ్ చేయొచ్చు అన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది స్పెసిఫిక్ గా. ఇక్కడ ఏంటంటే లైట్ హౌస్ ఉంది కదా. సో లైట్ హౌస్ ఇనీషియల్ గా ఆయిల్ యూజ్ చేసి ఫైర్ లైట్ చేసేవాళ్ళు. దాని తర్వాత అగా గ్యాస్ తీసుకొచ్చారనమాట. అగా గ్యాస్ అంటే ఏంటంటే హిస్టిలిన్. సో మనకి ఒక అసెంటీలో ఇఫ్ దే వాంటెడ్ టు గివ్ ఎ బౌన్సర్ మేబీ దే మే ఆస్క్. సో లైట్ హౌసెస్ లో లైట్ బర్న్ అవడానికి ఏ గ్యాస్ యూజ్ చేస్తారని చెప్పేసి. సో దిస్ కుడ్ ఇలాంటి చోట మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎసిటిన్ గ్యాస్ టు బీమ్ బ్రైట్ లైట్ వితౌట్ ద నీడ్ ఆఫ్ ఆయిల్ ఆర్ ద కాన్షియస్ సూపర్విజన్. సో ఇలాంటివి. సో ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ లో కొంచెం హిస్టరీ ఆర్ ఎకనామిక్స్ లో కూడా ఇలా ఇంటర్లింకింగ్ చేసి చదివినట్లయితే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో దాని తర్వాత న్యాచురల్ ఫార్మింగ్. సో న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఇక్కడ చెప్పారు. సో ముందు ఇక్కడ ఈ స్కీమ్ గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ఎందుకు న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఎక్కువ పాపులర్ అవుతూ వస్తుంది అంటే మీరు చూడండి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో మనకి ఏమొచ్చింది నార్మల్గా మీరు చూసినట్లయితే. సో లాస్ట్ 60 years లో వీ హ్యావ్ గ్రీన్ రెవల్యూషన్ లో ఏం చేస్తాం, అప్పుడు మనకి ఫుడ్ స్కేర్సిటీ కాబట్టి హైబ్రిడ్ వెరైటీ యూజ్ చేసుకుని వి ఇంక్రీజ్ ద ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఆ టైంలో ఏమవుతుంది, మనం ఫెర్టిలైజర్స్ అని యూజ్ చేసుకుంటూ వచ్చాము, ఇవన్నీ అవుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం సాయిల్ డిగ్రేడేషన్ అనేది అయిపోతూ వచ్చింది అనమాట.
ఎప్పుడైతే సాయిల్ డిగ్రేడ్ అవుతుందో అక్కడ ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది. సో పర్టికులర్లీ స్టేట్ లైక్ ఆంధ్ర వేర్ మెజారిటీ పీపుల్ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్ వన్ వే అదర్ వే. సో మార్చాలి కదా పద్ధతి. అంతేకాకుండా ఏంటంటే ఫీడింగ్ హ్యాబిట్స్ లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారుతూ వస్తున్నాయి. పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఆర్గానిక్. సో ఆర్గానిక్ వైపు వెళ్ళినా కానీ మార్కెట్ కూడా బాగుంటుంది. అంతేకాకుండా సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి కొంచెం కాస్ట్ ఎక్కువ. దీనివల్ల ఏమవుతుంది, ఫార్మర్స్ కి రెమ్యూనరేటివ్ ప్రైసెస్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి న్యాచురల్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేస్తుంది అన్నమాట ఆంధ్రప్రదేశ్. సో రీసెంట్ గా దానికి సంబంధించి ఏంటంటే ఆర్గానిక్ ఫార్మర్స్ ఫెస్టివల్ అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లో పెట్టారన్నమాట. దానికి సంబంధించి ఇదంతా దీని కింద ఏం తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు కింద నార్మల్ గా. సో అంతేకాకుండా ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్. సో ఎందుకు ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్ అంటే మనకి గ్రీన్ డైవర్సిటీ వచ్చిన తర్వాత సీడ్ యొక్క డైవర్సిటీ తగ్గుతూ వస్తూ ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా ఒకే ప్లాంట్ ఒకే క్రాప్ గ్రో చేసినట్టయితే ఏమవుతుంది, నార్మల్ గా ఏదైనా పెస్ట్ అటాక్ అయితే మొత్తం క్రాప్ అంతా పోతుంది. మీకు కొన్నిసార్లు కొన్ని క్రాప్ వెరైటీస్ కొన్ని రెసిస్టెంట్ గా ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఈ క్రాప్ లో డైవర్సిటీ ఉందో అలాంటి చోట్ల పెస్ట్ అటాక్ తగ్గుతూ వస్తుంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈ ట్రెడిషనల్ సీడ్ వెరైటీస్ ఏంటంటే దే హ్యావ్ మోర్ రెసిస్టెన్స్ దేనికన్నా కానీ. సో అందు గురించి కూడా చెప్పారని చెప్తున్నారు అనమాట. సో అంతేకాకుండా ఈ కేసినేని ఫౌండేషన్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, మన కెమికల్స్ యూజ్ చేయం కదా. సో కెమికల్స్ ని యూజ్ చేయకూడదు, ఓన్లీ ఆర్గానిక్ మానేజ్మెంట్ యూజ్ చేయాలి. సో ఆర్గానిక్ మానేజ్మెంట్ ప్రొడక్షన్ చేయాలంటే మనకి వేస్ట్ రీసైక్లింగ్ జరగాలి. దానికి సంబంధించి ఇక్కడ 107 ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టారని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట. ఇవి దాదాపు రోజుకి 1500 మెట్రిక్ టన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుందని చెప్తున్నారు. సో ఇది కూడా మనకి ఈ ఎఫర్ట్స్ అనేవి మనము ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ కి, దాని తర్వాత ప్రమోషన్ అగ్రికల్చర్ కి ఇలాంటి ఎగ్జాంపుల్స్ యూజ్ చేయొచ్చు అనమాట. అవును కదా, ఏపీ ఎకనామీలో యూజ్ చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ కూడా యూజ్ చేయొచ్చు ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని. సో ఇందాక చెప్పాను కదా, సో సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్. ఇప్పుడు మనకి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్, కోస్టల్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుందంటే మనకి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ చేస్తూ ఉంటుంది. అంటే ఏ ఏరియాస్ లో ఏ కన్స్ట్రక్షన్ పర్మిట్ చేస్తారు, ఏ పర్మిట్ చేయరు, ఏ యాక్టివిటీస్ ఉంటాయి అని చెప్పేసి. బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వైజాగ్ ఇప్పుడు ఉన్న ఏపీకి ఏంటంటే ఏపీ ఈజ్ ఎ కోస్టల్ సిటీ. సో దాని కింద ఇలా ఇప్పుడు సో ఏపీ అనేది కోస్టల్ సిటీ కదా. ఆల్రెడీ ఏపీ కోస్టల్ సిటీ ఇస్ వైజాగ్. సో ఏపీ సీక్స్ CRZ reclassification for Vizag Beach to boost tourism projects. ఎందుకంటే సో ఉన్న ఏపీకి ఉన్న అన్ని సిటీస్ లో కల్లా వైజాగ్ ఈజ్ ద డెవలప్డ్ వన్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది అనమాట. దాంట్లో ఏంటంటే ఏ ఏరియాస్ అంటే మనకి ఇండియా కోస్ట్ లైన్ ఎక్కువ. సో ఇండియా కోస్ట్ లైన్ ఎక్కువ, ఇక్కడ యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే కోస్ట్ ఎరోజన్ జరిగి అక్కడ కమ్యూనిటీస్ ఇక్కడ లేకపోతే లాంగర్ రన్ ఏమవుతుంది అంటే ఎరోజన్ జరిగి చాలా మందికి లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ కానీ ఇంకా లాంగర్ టర్మ్ లో ఏంటంటే ఏదైనా సునామీ లాంటిది వచ్చినా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది, లాస్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి. సో మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏం చేసిందంటే రెగ్యులేట్ చేసుకుంటూ వచ్చింది కోస్ట్ ఏరియాస్ ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు అని చెప్పేసి. సో మనకి ఏపీలో ఏంటి, ఏపీకి అనేది వైజాగ్ అనేది ఒక ఇంపార్టెంట్ సిటీ, టూరిజం మంచి పొటెన్షియల్ ఉన్న రీజియన్. సో ఆ రీజియన్ ఇలాంటి రెగ్యులేషన్ వల్ల ఆల్రెడీ ఏపీ క్యాపిటల్ సిటీ లేదు. సో అలాంటి క్యాపిటల్ సిటీ ఉన్నా కానీ ఇంకా డెవలప్మెంట్ లేదు కదా. సో అలాంటి స్టేట్ కి ఉన్న ఒక్క సిటీని కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రెస్ట్రిక్ట్ చేస్తే ఆపర్చునిటీస్ పోతాయి కదా. అంతేకాకుండా వైజాగ్ దే వాంట్ డెవలప్ యాజ్ ఏ టూరిస్ట్ హబ్, ఒక టూరిజం కి సెంటర్ పాయింట్ లో పెట్టాలి, టూరిజం కి మెయిన్ గా పెట్టాలి అని చెప్పేసి వాళ్ళ ఐడియా ఉంది. ఎందుకనే టూరిజం కి చుట్టుపక్కల వైజాగ్ కి ఆనుకుని చుట్టుపక్కల
అక్కడ బొర్రా కేవ్స్ కానీ లేకపోతే సింహాచలం కానీ, కిందకు వస్తే దాని తర్వాత బొజ్జనకొండ కానీ, సో చాలా రిలీజియస్ ప్లేసెస్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ప్లేసెస్ ఉన్నాయి, అంతేకాకుండా జియోలాజికల్ ఫీచర్స్ కూడా అంతే గొప్పగా ఉన్నాయి. సో అందు గురించి అని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేయకూడదని చెప్పేసి అడుగుతుంది అన్నమాట. స్టేట్ గవర్నమెంట్ అడుగుతా ఉంది. సో ఇక్కడ మళ్ళీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఇక్కడ చూడండి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేది వైజాగ్ లో కొత్తగా ప్రాజెక్ట్స్ చేయడానికి అందరినీ పిలిచింది కదా. ఇప్పుడు ఈ రెగ్యులేషన్ వచ్చింది అనుకోండి, వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి. సో అందు గురించి అన్నమాట. అంతేకాకుండా ఇవన్నీ ఇంకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రసాద్ స్కీమ్ కింద అలొకేట్ చేసిన డెవలప్మెంట్కి, సింహాచలం డెవలప్మెంట్కి, ఆర్కిట్కి అని చెప్పేసి. సో ఇవన్నీ దాని తర్వాత కిందకి వస్తే ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి గెట్ 600 crores అని చెప్పాడు. దేనికంటే ఈ కరెంట్ బడ్జెట్ లో. సో ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి అంటే ఇప్పుడు నార్మల్ గా మన ఫీలింగ్ ఏంటంటే రాయలసీమ ఒక్కటే వాటర్ ప్రాబ్లం ఉందని. బట్ ఏంటంటే దేర్ ఆర్ సమ్ రీజన్స్ ఇన్ ఉత్తరాంధ్ర, అంటే టాప్ 4 districts అన్నమాట. విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వైజాగ్, ఈ త్రీ డిస్ట్రిక్ట్స్ రీక్లాసిఫికేషన్ చేశారు. సో ఆ డిస్ట్రిక్ట్స్ లో కొన్ని ఏరియాస్ లో వాటర్ ప్రాబ్లం అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకి తాగునీరు ఇంకా ప్రొవైడ్ చేయడానికి, అంతేకాకుండా అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ చేయడం గురించి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు. సో దీని కింద ఏమవుతుందంటే, సో దీనివల్ల దాదాపు 62 TMC వాటర్ అనేది 8 lakh acres వరకు వస్తుంది. దీనివల్ల 30 lakh people బెనిఫిట్ అవుతారు అన్నమాట. సో చెప్తున్నా. దాని తర్వాత సో సాప్ లీగ్ అని వచ్చింది ఇక్కడ. సో సాప్ లీగ్ ట్రోఫీ అనేది బర్న్ పార్క్ విజయవాడలో అన్వీల్ చేశారని చెప్తున్నారు. దాని తర్వాత సో ఇండియా టెక్స్ IONS అంటే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం లో ఇండియా మళ్ళీ చర్య తీసుకుంది ఆఫ్టర్ 16 years అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ వాలంటరీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ఇండియన్ నేవీ ఇన్ 2008. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నార్మల్ గా మనము సిపాయి మిట్ని అంటే 1857 అనుకుంటాం. బట్ ఏంటంటే దానికన్నా ముందే వైజాగ్ లో 1780లో October 3rd ఫస్ట్ సిపాయి మిట్ని వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ వైజాగ్ వాల్తేరు అని చెప్పేసి దాని యొక్క రీజన్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే సో చిన్నప్ప అలసరత్నం అనే హిస్టారియన్, చిన్నప్ప అలసరత్నం, హీజ్ హిస్టారియన్. హీ సేయింగ్ దట్ ఏమంటున్నాడంటే మచిలీపట్నం పోర్ట్ ని అప్పట్లో బందరే ముబారక్ అని పిలిచేవారంట, ఆస్పీషియస్ పోర్ట్ అని పిలిచేవారు. అంటే అప్పటి నుంచి. సో గోల్కొండ అంటే ఎప్పటిదాకా, గోల్కొండ అంటే మొఘల్స్ కన్నా ముందు నుంచి. సో అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మచిలీపట్నం పోర్ట్ ని బందరే ముబారక్ అని పిలిచేవారు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఏంటంటే ఇది ఒకప్పుడు చాలా పాపులర్ పోర్టు. బట్ ఏమైతుందంటే మొఘల్స్ వచ్చినాక మొఘల్స్ దగ్గర ఉన్న పోర్ట్లు ఒక పోర్టుగా అయిందని చెప్పాడు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇదే మై టాస్క్. బందరే ముబారక్ పోర్ట్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ మచిలీపట్నం. ఏపీ హిస్టరీలో క్వశ్చన్ గా రావచ్చు, ఛాన్స్ ఉంది. అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ వచ్చినాక సో ఏంటంటే రామకృష్ణ మిషన్ అనేది PM లంకా బోట్స్ అని ఇస్తుంది అనమాట. దేనికంటే ఇప్పుడు నార్మల్ గా మనకి రీసెంట్ గా మంతా సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ వచ్చినప్పుడు ఏంటంటే వెన్ ఏ సైక్లోన్ కమ్స్ ఇట్ ఈస్ ద కోస్టల్ కమ్యూనిటీస్ దట్ విల్ బి ఇంపాక్టెడ్ మోస్ట్. సో ఎప్పుడైతే ఇలాగా కోస్టల్ కమ్యూనిటీ ఇంపాక్ట్ అవుతున్నారో రామకృష్ణ మిషన్ ఏం చేసిందంటే వాళ్ళకి PM లంకా బోట్స్ కింద ఇచ్చి వాళ్ళకి ఏమైతే కోల్పోయారో వాళ్ళని రిస్టోర్ లైవ్లీహుడ్ కింద ఇవ్వాలని చెప్తున్నారు అనమాట. ప్రాజెక్ట్ రిస్టోర్ లైవ్లీహుడ్స్ ఆఫ్ ద సెవరల్ ట్రెడిషనల్ ఫిషింగ్ ఫ్యామిలీస్ అలాంగ్ ద గోదావరి బెల్ట్ హూజ్ బోట్స్ అండ్ నెట్స్ ఆర్ డ్యామేజ్డ్ ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్. అంటే వాళ్ళకి ఏమైతే లాసెస్ అయ్యాయో తిరిగి కొన్ని ఇచ్చో లేకపోతే సపోర్ట్ చేసో ఇలా చేస్తున్నారు అనమాట. సో దీని కింద యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ బోట్స్ అనేవి తిరిగి ఇస్తారు. ఎక్కడంటే పెద్ద మైనవాణి లంక ఇన్ ఫిషర్మన్. పెద్ద మైనవాణి లంక ఫిషర్మన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంక అంటే తెలియాలి మీకు. ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వెళ్తే లంక గ్రామాలు అంటారు. గోదావరిలో వెళ్తున్నప్పుడు మధ్యలో ఎక్కడెక్కడ ఉంటాయి. సో గోదావరి ఇటు వెళ్తే ఇటు ఫ్లో అవుతుంది అనమాట.
సో ఇప్పుడు ఏమైతే వీళ్ళకి మెయిన్ ఏంటి అంటే నార్మల్గా ఫిషింగ్ అనేది మెయిన్ ఆక్యుపేషన్. సో ఎట్లా వచ్చిన వాళ్ళు ఏమవుతుంది, వీళ్ళు బోట్స్ అనేవి పాడైపోయాయి. సో రామకృష్ణ మిషన్ పిఎం లంకా బోట్స్ కింద ఆ ప్రాజెక్ట్ కింద ఏంటంటే వీళ్ళందరికీ బోట్స్ ఇస్తుంది. సో ఈ దానికి సంబంధించి మాట అది ఏరియా చెప్పాలి, అది ఎక్కడంటే పెద్దమైనవని లంక అని చెప్పేసి. సో టైఅప్ విత్ గేట్స్ మిలిందా ఫౌండేషన్ అనేది మైక్రోసాఫ్ట్ సంబంధించి, దాంతో మన ఏపీ గవర్నమెంట్ అనేది ఎంఓఐ చేసుకుంది. దేనికంటే ఇప్పుడు చెప్పాను కదా, సో ఎవ్రీవేర్ ఏఐ ఈస్ కమింగ్. సో హెల్త్కి సంబంధించి కూడా ఏఐ ఎలాంటి చేయాలి అంటే ఎక్కడ స్కోప్ ఉంది అని చెప్తున్నారు అనమాట. దీని కింద ఏంటంటే రియల్ టైమ్ హెల్త్ మానిటరింగ్ గురించి సంజీవని కూడా లాంచ్ చేశారు. ఈయన కొలాబరేషన్ విత్ ద టాటా ఎండి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ప్రోబ్ ఆర్డర్ ఇంటూ 1499 అబార్షన్స్ రిజిస్టర్డ్ ఇన్ ద ఏలూరు డిస్ట్రిక్ట్ అని చెప్తున్నారు. సో అక్కడ మీకు నార్మల్గా ఇన్ఫర్మేషనే, బట్ ఏంటంటే మనకి ఉమెన్కి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు, పుట్టినప్పుడు అయితే ఫీమేల్ ఫిటిసైడ్ ఉంటుంది, పెద్దకి ఏమవుతుంది సరిగ్గా ఫుడ్ యాక్సెస్ టు ఫుడ్, దాని తర్వాత ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, దాని తర్వాత ఆపర్చునిటీస్, మళ్ళీ పెద్ద అయిన డొమెస్టిక్ అబ్యూస్, వైలెన్స్, ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక్కసారిగా 14 అబార్షన్స్ అయ్యాయి ఏలూరు సిటీలో. ఎందుకు అయ్యాయంటే మేబీ సెక్స్ అలర్ట్ అబార్షన్స్ ఏమో, సెక్స్ అలర్ట్ అబార్షన్స్ అవుతున్నాయంటే ఏమవుతుంది అక్కడ. సో మన టెక్నిక్స్ ఉన్నాయి కదా మళ్ళీ యూజ్ చేస్తున్నాము. అంటే టెక్నిక్స్ ఏంటంటే సో ప్రీ కన్సెప్షన్, ప్రీనాటల్ డయాగ్నోస్టిక్, ప్రీ కన్సెప్షన్ అండ్ ద ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్. సో ఈ టెక్నిక్స్ అనేవి దేనికంటే ఏంటంటే వీటి ద్వారా వీ కెన్ ఫైండ్ అవుట్ హూ ఇస్ వెదర్ యు ఆర్ గెటింగ్ ఏ సన్ ఆర్ ఏ డాటర్. సో ఈ టెక్నిక్ ద్వారా PCP-ND టెక్నిక్ ద్వారా, PCP-ND ప్రీ కన్సెప్షన్ అండ్ ద ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ ద్వారా we can determine the sex of the unborn child. సో ఈ మళ్ళీ యూజ్ చేస్తున్నారేమో అందు గురించి అని చెప్పేసి ప్రోబ్ తీసుకొచ్చారన్నమాట. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా సెక్స్ రేషియో కూడా, ఎక్కడ ద సెక్స్ రేషియో ఇన్ ద ఏరియా ఈస్ 934/100, బట్ ఏపీలో దీనికన్నా ఎక్కువ ఉంది ఓవరాల్గా ఏపీ చూసుకున్నట్లయితే. అందు గురించి అని చెప్పేసి ఇది మనం కొంచెం అండర్లైన్ చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా చదువుకోవాలి మనం. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ యాక్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టర్మ్స్ ఉంటాయి మనం చూసుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనం టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకోవాలి. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. దే మైట్ ఆస్క్, సో వాట్ ఈస్ ద టోల్ ఫ్రీ నెంబర్ రిలేటెడ్ టు PCP-ND యాక్ట్. సో ఇందాక INOS చూసిందే, ఇందాక మళ్ళీ చూసాం పైన చూసిందే హెల్త్కి సంబంధించి. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇక్కడ చూడండి ఒకసారి, ఏపీ సైన్స్ 7 MOU సెట్ ASML టు క్రియేట్ ఇన్ఫ్రా ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ, అంతేకాకుండా ఇది కమ్యూనికేషన్ కదా డేటా స్టోరింగ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాయి. దాంట్లో మన టర్మ్స్ ఉంటాయి, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్, దాని తర్వాత ఇంకా వేరే ఉంటాయి అన్నమాట. సో ఇది ఇప్పుడు ఏఐకి కానీ లేకపోతే దేనికన్నా కానీ అనాలిసిస్కి కానీ ఈ క్వాంటమ్ అనేది, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికి సంబంధించి ఏంటంటే ఏపీ గవర్నమెంట్ MOU సైన్ చేసుకుంది వేరియస్ ప్లేసెస్లో, వేరియస్తో ఏంటంటే ఇవన్నీ మెన్షన్ చేశారన్నమాట. బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్తో ఏపీ గవర్నమెంట్ MOU సైన్ చేసుకుంది. సో ఎక్సర్సైజ్ మిలాన్, సో ఇది ఏంటంటే ఎక్సర్సైజ్ మిలాన్ ఇండియాస్ నేవీస్ ప్రీమియర్ మల్టీలేటరల్ మారిటైమ్ ఎక్సర్సైజ్. సో 25th అక్కడ చేశారని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ టైం పార్టిసిపెంట్స్ ఎవరంటే జర్మనీ, ఫిలిప్పైన్స్
పార్టిసిపేట్ చేశారని చెప్తున్నా. జర్మనీ, ఫిలిప్పైన్స్ అండ్ యుఏఈ ఆర్ ద ఫస్ట్ టైం పార్టిసిపెంట్స్. సో దీని థీమ్ ఏంటంటే ఇక్కడ దీని థీమ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మిలాన్ యొక్క థీమ్ ఏంటంటే కమడేర్, కోఆపరేషన్, కొలాబరేషన్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మిలాన్ ఈజ్ ఏ బైఎన్నియల్ మల్టీలేటరల్ నేవీ ఎక్సర్సైజ్ హోస్టెడ్ బై ఇండియన్ నేవీ, launched in 1995 under the Andaman Nicobar Command with participation from just 4 foreign navies, Indonesia, Singapore, Sri Lanka and Thailand. అప్పుడు ఇనిషియల్ గా 4 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఇప్పుడంటే చాలా కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తారని చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే విశాఖపట్నం కోర్టులో జరిగింది కాబట్టి ఛాన్స్ అయితే ఉంది అనమాట. సో ఇది మన ఫిబ్రవరి 15th నుంచి ఫిబ్రవరి 28th వరకు అని కరెంట్ అఫైర్స్. సో మనకి నార్మల్గా మీరు చూసారు కదా ఇన్ఫర్మేషన్ ఎంత వాస్ట్ గా కవర్ చేశారో. సో ఈ మ్యాగజైన్స్ అనేవి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. అంతేకాకుండా మరింత ఇన్ఫర్మేషన్ గురించి సరచన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.